కౌశికి ఫ్యామిలీ అంతా అందరూ హాల్లో ఉండగానే మేడం పోస్ట్ అని ఒకరు వస్తారు. జగదాత్రి ఆ పోస్ట్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ని చూస్తున్న జగదాత్రి షాక్ అవుతుంది. ఇక ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతున్నా కూడా షాక్లో ఏమీ మాట్లాడలేకపోతుంది దాత్రి. ఏమైంది అని అంటూ కేదార్ ఆ రిపోర్ట్స్ని తీసి చూసి షాక్ అవుతాడు. కేదార్ కూడా షాక్లో ఉండడంతో ఏమైంది కేదార్ అని సురేష్ అడగ్గా డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు బావా అని కేదార్ చెప్పగానే కౌశికి, సురేష్, సుధాకర్ అందరూ టెన్షన్ పడుతూ ఉండగా వైజయంతి, యువరాజ్, నిషి మాత్రం సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఆదిలక్ష్మి చూసావా డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు, వాడు నీ కొడుకు కాదు, వెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసిరా అని కౌశికి చెప్పగానే కౌశికి బాబునెత్తుకొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఆలోచనలో పడిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి. గార్డెన్లోకి వెళ్ళిన యువరాజ్ వైజయంతి, నిషిలతో ఇలా అంటుంటాడు. ఇన్నాళ్ళు జగదాత్రి ఆట ఆడింది, ఇప్పుడు మనం ఆడుతున్న ఆటను చూస్తూ ఉండాలి అని అంటూ ఉంటాడు యువరాజ్ పొగరుగా. ఇక ఆదిలక్ష్మి కౌశికి బాబును అనాథాశ్రమంలో చేర్చేలా చేస్తుందా? డిఎన్ఏ రిపోర్ట్ ఎలా మారిందో జగదాత్రి కనిపెట్టగలదా? కౌశికి బాబుకి మధ్య ఉన్న దూరాన్ని జగదాత్రి చేయగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.